సర్వేతో సంక్షేమ కార్యక్రమాలేమో గానీ జీహెచ్ఎంసీకి మాత్రం పన్నుల రూపంలో కాసుల పంట పండబోతోంది. ఇప్పటివరకు నగర జనాభా నివాసాలపై సరైన లెక్కలు లేకపోవడంతో కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. కానీ ఈ సర్వేతో బల్దియా ఖజానాకు భారీ ఆదాయం వచ్చి చేరనుంది. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? ఇదిగో ఇలా. ఒక్క సర్వేతో జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం కలిగే అవకాశం వచ్చింది. కొత్తగా ఇళ్ల వివరాలు తెలియడంతో పాటు అక్రమ వివరాలిచ్చిన వారిపై ఇక నుంచే విధించే పన్నులతో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించనుంది. అదనపు ఇళ్ల నుంచి పన్ను వసూళ్లు చేసేందుకు అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ పంట పండనుంది. ఎంసీహెచ్గా ఉన్నప్పుడు 2001-2 కాలంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం కేవలం 130 కోట్లు మాత్రమే. జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందడంతో ఆదాయం ఒక్కసారిగా 800 కోట్లకు దాటింది. ఇక 2013-14 సంవత్సరానికి అధికారుల ప్రయత్నంతో ఒక్కసారిగా రికార్డు స్థాయిలో 1000 కోట్లపైనే వసూలు చేసింది. అయితే త్వరలో ఈ లెక్క రెట్టింపు కానుంది. సమగ్ర కుటుంబ సర్వే కారణంగా అధికారిక లెక్కల కన్నా అదనంగా 4 లక్షలకు పైగా కొత్త ఇళ్లను గుర్తించారు. సమగ్ర కుటుంబ సర్వే కారణంగా అధికారిక లెక్కల కన్నా అదనంగా 4 లక్షలకు పైగా కొత్త ఇళ్లను గుర్తించారు. దీంతో వీటి నుంచి వసూలు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్లానింగ్ కోసం ఇది వాడతాము. దీనివల్ల రకరకాల బెనిఫిట్స్ ప్రజాకి వస్తుంది. ఆల్రెడీ చాలామంది అంటే ఎవరు పెట్ లవర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంటే ఫస్ట్ టైం అంటే పెట్ డాగ్స్ కూడా మన ఐడెంటిఫై చేశాను. సో రకరకాల దీనివల్ల బెనిఫిట్ అవుతుంది. హైదరాబాద్ ఏరియాలో ఎంతమందికి వాటర్ ట్యాప్ లేదు, ఈ అన్నీ ఎప్పుడు తెలుస్తుంది ఆ డేటా ఎంట్రీ తర్వాత. దానికోసం కూడా ప్రాసెస్ మొదలు పెట్టాను. సో త్వరలో ఒక 3 డేస్లో టెండర్ ఫైనలైజ్ అయిపోతుంది. వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరు మిస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా కవర్ చేసి ఒక ప్రక్రియ ప్రకారం మన టోటల్ నెక్స్ట్ ఒక 20 డేస్లో అన్ని ఇంక్లూడింగ్ డేటా ఎంట్రీ కంప్లీట్ చేస్తాం. ఇప్పటి వరకు కేవలం 12,50,000 ఇళ్లు, వ్యాపార సంస్థల నుంచే పన్నును వసూలు చేస్తున్నారు అధికారులు. తాజా సర్వేతో ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 20 లక్షలకు పైగా ఇళ్లున్నట్టు గుర్తించారు. దీనివల్ల కనీసం 500 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. వాస్తవానికి 20 lakhs దాటిపోతా ఉంది. హైదరాబాద్ జనాభా మనం 76 లక్షలు, 77 లక్షలు, 78 లక్షలను లెక్క పెడతా ఉన్నాం. కానీ ఫ్యాక్ట్ ఈ రోజు చూస్తే ఇంచుమించు 1,20 lakhs దాకా పోతా ఉంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే వెసులుబాటు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇస్తారు. 1,20,00,000 జనాభా ఉంటే ఫ్లోటింగ్ పాపులేషన్ అంటే వచ్చేపోయే వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంటుంది, ఆ రెండు కలిపితే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఎంత అవసరం, ఎన్ని ఎంజీడీలు అవసరం అనే లెక్కలు నికరంగా తేలుతాయి. దాన్ని బట్టి ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాటు చేయగలుగుతుంది. ఇవే కాకుండా అక్రమ నల్లా కనెక్షన్లతో పాటు నగరానికి సరఫరా అవుతున్న నీరు, అక్రమంగా వినియోగిస్తున్న నీటి వినియోగం లెక్క కూడా పక్కాగా తేలనుంది. దీంతో బల్దియాకు, జలమండలికి ఆదాయం పెరుగుతుంది. రోడ్ ట్యాక్స్, లైబ్రరీ, ప్రాపర్టీ ట్యాక్స్లతో రాబడి పెరిగి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూరనున్నాయి. ఈ సర్వేతో ప్రభుత్వానికి లాభం ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు మాత్రం 100 కోట్ల ఆదాయం వచ్చి పడనుంది. ఇంతకాలం లెక్కల్లోకి రాని భవనాల సంఖ్య పెరగడంతో సంతోషంగా ఉన్నా మరోవైపు అక్రమార్కులకు సహకరించిన అధికారుల్లో మాత్రం గుబులు మొదలైంది.